హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సిరెన్‌ను కిడ్నాప్ చేసిన రౌడీలు ఒక గదిలో బంధించేసి ఉంటారు. ఇంటి దగ్గర ఆనంద భైరవి దర్శన్‌ని నిలదీస్తూ ఉంటుంది. "అసలు ఎందుకు నువ్వు ఇలా చేశావు? హనీమూన్‌కి ఇద్దరు కలిసి వెళ్లి నువ్వొక్కడివే తిరిగి రావటం ఏంటి? నాకేమీ అర్థం కావటం లేదు. ఏం చేశావు?" శరణ్యని అని నిలదీస్తూ ఉంటే, "అసలు మేము హనీమూన్ వరకు అరకు వరకు వెళ్ళనే లేదు. హైదరాబాద్ ఔట్‌స్కర్ట్స్ అనంతగిరి హిల్స్ వరకు మాత్రమే వెళ్ళాము. తను నన్ను హింస పెట్టటానికే, నన్ను బాధ పెట్టటానికే ఇలా నాతో కలిసి వచ్చింది. అందుకే చెప్పా పెట్టకుండా ఎటో వెళ్ళిపోయింది. నాకేం తెలుసు తను ఎక్కడికి వెళ్ళిందో" అని దర్శన్ బుకాయిస్తూ ఉంటాడు. "తను నన్ను బాధ పెట్టటానికే ఇలా చేసింది కాబట్టి నాకు వెతకాల్సిన అవసరం కూడా లేదు. నేను వెతకను. అది ఏమైపోతే నాకేంటి" అని దర్శన్ అనడంతో, "అయితే మా అమ్మాయిని మేమే వెళ్లి వెతుక్కుంటాం" అని శరణ్య వాళ్ళ అమ్మ నాన్న అంటారు. "ఆగండి అన్నయ్య గారు, నేను కూడా వచ్చి వెతుకుతాను" అని ఆనంద అంటుంది. అలా ఆనంద, శరణ్య వాళ్ళ అమ్మ నాన్న, రోహిత్ నలుగురు నాలుగు వైపులా వెతుకుతూ ఉంటారు. గదిలో ఉన్న శరణ్యకి కాళ్ళు చేతులకి కట్లు విప్పదీసి గదిలో బంధించి ఉంటారు. అప్పుడే రోహిత్ బయట వేరే వాళ్ళకి శరణ్య ఫోటోని చూపిస్తూ, "తిన పేరు శరణ్య, ఎక్కడైనా చూసారా?" అని అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విన్న శరణ్య కిటికీలో నుండి చూసి, "బావగారు, బావగారు" అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే రోహిత్ చుట్టూ చూసుకుంటూ, "అదేంటి శరణ్య వాయిస్‌లా ఉంది" అని అనుకుంటూ ఆ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఈ లోపల రౌడీలు, "రేయ్, అది ఎవరినో పిలుస్తోందిరా, నేను వాడిని చూసుకుంటాను, దాని సంగతి నువ్వు చూసుకోరా" అని రౌడీలిద్దరూ మాట్లాడుకుంటారు. ఇక శరణ్య అరవకుండా శరణ్య నోటిని గట్టిగా చేతితో బిగించేసి ఒక రౌడీ వెధవ శరణ్యని పట్టుకొని బీరువా చాటుగా తీసుకువెళ్ళి ఉంటారు. అప్పుడే రోహిత్ ఇంటి తలుపు కొట్టడంతో, "ఎవరండి మీరు? ఎందుకండి ఇలా లోపలికి వస్తున్నారని" ఇంకొక రౌడీ వెధవ రోహిత్‌ని నిలదీస్తూ లోపలికి రావద్దని అడ్డుకున్నా కూడా రోహిత్ లోపలికి వచ్చేసి, "శరణ్య, శరణ్య, ఎక్కడ శరణ్య" అని చుట్టూ చూస్తూ ఉంటే బీరువా చాటుగానే శరణ్యని రౌడీ పట్టుకొని ఉంటాడు. అయితే శరణ్యని చూసి రోహిత్ కాపాడి తీసుకువెళ్తాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.